వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన సంక్షేమ హాస్టల్లో కుళ్ళిన పండ్లు కూరగాయలు వేస్తున్న పట్టించుకొని అధికారులు. అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ న్యాయవాదుల జేఏసీ అసెంబ్లీ ముట్టడి. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ క్రాంతి వల్లూరి ఆకస్మిక తనిఖీలు. ఎయిడ్స్ వ్యాధుల నిర్మూలన కోసం అవగాహన సదస్సు. పాలకుర్తి మండల కేంద్రంలోని దర్దపల్లి రోడ్డు శివార్లో మంగళవారం రాత్రి క్షుద్ర పూజల కలకలం. కుప్పం నియోజకవర్గం నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలం బీసనత్తం గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు సమన్యాయం జరగలేదు. ఎస్సీ జనాభా కులాల వారీగా ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. దశాబ్దాలుగా మాదిగలకు రాజ్యాంగం పరమైన రిజర్వేషన్లు దక్కకపోవడం బాధాకరమని ఏపీ మాదిగ రిజర్వేషన్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య చెప్పారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎస్సీ జనాభా కులాల వారీగా ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ ధర్నా చేశారు. రచ్చకట్ట మీద కూర్చోడానికి లేదు, సమానంగా ఓటర్లో కూర్చోడానికి లేదు. ఎన్ని రకాల కుల వివక్షత ఉన్నటువంటి వాళ్లకు ఇది రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు వారికి దక్కాలి. అది అందరితో సమానంగా కూర్చుండే వాళ్ళు కూడా మేము కూడా ఎస్సీలమని చెప్పనేసి దొంగ సర్టిఫికేట్లతో ఈరోజు ఓపెన్ చేస్తూ రిజర్వేషన్లు దండుకునే వాళ్ళు కూడా ఈరోజు మరి ఎన్నికల్లో మేము ఫోటో తీసిన. ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమంలో మొన్న సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టుకి అనుసరించి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ గురించి ఆ రాష్ట్రాల పరిధిలో ఆ రాష్ట్రాలకు అధికారం ఉందని తెలియజేసింది. అయితే వెంటనే ప్రభుత్వం అనుసరించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. రాజీవ్ రంజన్ కమిషన్ మిశ్రా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అది ఎస్సీ వాళ్ళ గురించి స్వీకరిస్తే అయితే మొన్న రాజీవ్ రంజన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం దాన్ని స్వీకరించి అదేవిధంగా ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చట్టబద్ధత చేసింది. ఇప్పుడు 2011 జనాభా ప్రతిపాదన ప్రకారంగా మాదిగలకు 6%, 6.5%, మాలలకు 7.5%, ఇతర ఉపకులాలకు 1% అని ప్రకటించింది. అయితే అది నానాటికి తప్పు. అయితే ఇప్పుడు గతంలో మాకు 8% వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు కూడా అదే ప్రకారంగా 8% ఇచ్చి రేపు 2026లో జనాభా కులాల గణాంకాల స్వీకరణ అయిపోయిన తర్వాతనే మా వాట ఎంతో మేమెంతో మా వాట అంతా అనౌన్స్ చేయాలని కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించి పెట్టిన షెడ్యూల్ కులాల రిజర్వేషన్లలో సామాజిక న్యాయం జరగలేదు. మాదిగలు వెనుకబడిన కులాలు కొంతమందికి రిజర్వేషన్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని 1994లో దండోర ఉద్యమం ఏర్పాటు చేశాం. 30 సంవత్సరాల పోరాటంలో ఒక ఉద్యోగం వచ్చింది మాకు. ఈరోజు అభివృద్ధి చెందిన మాల సామాజిక వర్గానికి 8 ఉద్యోగాలు, అసలే అవకాశాలు రాని వాళ్ళకు 1, వాళ్ళు వెనకబడినటువంటి మాదిగ సామాజిక వర్గానికి ఇవాళ 6 ఇస్తామంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ లెక్కల ప్రకారంగా కమిషన్ నివేదిక ఇచ్చింది? 1996లో రామచంద్రరాజు గారి కమిషన్ ఉంది. ఆ కమిషన్లో మాదిగలకు అన్యాయం జరిగిందని ఆ రోజులో 7% రిజర్వేషన్లు ఇచ్చారు. అది 20 నుంచి 2024 వరకు కూడా అది వర్గీకరణ అమలు జరిగింది. దాదాపు ఒక 25,000 నుంచి 30,000 ఉద్యోగాలు వచ్చాయి. కానీ దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కమిషన్ ఇచ్చింది. ఆ కమిషను జస్టిస్ ఉషా మేరా కమిషన్. ఆ కమిషన్లో కూడా మాదిగల ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు చాలా న్యాయబద్ధంగా ఉంది. దాన్నే పార్లమెంట్లో చట్టం చేయమని ఆమె కూడా చెప్పింది. కానీ ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్. ఈ కమిషన్ 100 రోజుల్లో మొత్తం 13 జిల్లాలు తిరిగాడు. 100 రోజుల్లో 13 జిల్లాలు తిరిగి ప్రజలు ఇచ్చిన అర్జీలు తీసుకుపోయి కాకి లెక్కలు తీశాడు ఎన్నికల మాదిరిగా. అట్లాంటి లెక్కలు తీసి మాదిగలు మాలలను రాశారు.
అయినా కూడా వాళ్ళ జనాభాను పెంచి ఈరోజు మాకు 6% రిజర్వేషన్లు ఇచ్చి మరి వాళ్ళకేమో 8 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు. ఇది ఏ లెక్కల ప్రకారంగా చేస్తున్నామని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్కు వ్యతిరేకత రాకుండా ఉండే విధంగా కమిషన్ రిపోర్ట్ ఉండాలి. కమిషన్ తప్పులు లెక్కలిస్తే జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ల కాడ ఎవరైనా తప్పులు చేస్తే దానికి తగిన శిక్ష కూడా ఉంటుంది. అందుకు కమిషన్ బాధ్యత తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కమిషన్ నివేదిక మాకు న్యాయం జరిగే విధంగా లేదు. కాబట్టి దీన్ని పరిశీలన చేయాలి. 94లో ఏదైతే ఉద్యమం పెట్టిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేసిన రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ కరెక్ట్. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జామియా ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో పేదలకు ఈద్ తోఫా పేరున నిత్యావసర వస్తువులను కిట్ను అందజేయడం జరిగింది. ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ పేదలకు ఉచితంగా సరుకులు అందజేయడంలో మాకు ఎంతో ఆనందాన్ని అందజేస్తుందని, వారి ఇంటికి సరుకులు పంపించి వారి సౌకర్యాలు తీర్చడం మాకు ఎంతో తృప్తినిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తాజ్ అఖిల్, అబుషేర్, ముబషిర్, అరీఫ్, షాహిద్, అహ్మద్, జునైద్ తదితరులు పాల్గొన్నారు. రాజా రాజా चावल लेके आना जी, चावल लेके नहीं लाए थे కుప్పం పట్టణంలోని ప్రజలు తమ ఆస్తులకు సంబంధించి పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లించాలని కమిషనర్ శ్రీనివాసరావు కోరారు. పట్టణ పరిధిలోని ఆస్తి ఖాళీ స్థల యజమానులు పురపాలక సంఘానికి పన్నులు బకాయి పడ్డట్టు తెలిపారు. ఈ బకాయిలను నెలాఖరు లోపున చెల్లించాలని ఆయన సూచించారు. అపరాధ రుసుముతో చెల్లించవలసిన బకాయిదారులకు 50% అపరాధ రుసుము తగ్గించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పురపాలక సంఘానికి బకాయి పడ్డ పన్నులను చెల్లించాలని కోరారు. వారందరికీ కూడా వడ్డీలో 50% రాయితీని ఇచ్చి ఉన్నారు. ఈ రాయితీని చక్కగా కుప్పం పురపాలక సంఘ ప్రజలందరూ వినియోగించుకొని చక్కగా వాళ్ళు కట్టవలసిన పన్నులు మొత్తం ఒకేసారి చెల్లిస్తే మార్చి 31 లోపు ఈ యొక్క వడ్డీ రాయితీ వర్తిస్తుంది. దయచేసి పురపాలక సంఘ పరిధిలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మరొక్కసారి ఈ యొక్క కుప్పం పురపాలక సంఘానికి అభివృద్ధికి సహకరించాలా. ఈ అవకాశం మరొకసారి రాకపోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ 6 రోజుల పాటు 31వ తేదీలోపు ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి నా యొక్క విజ్ఞప్తి, మీరు ఈ పనులన్నీ చెల్లిస్తే మీకు ఖచ్చితంగా సేవ చేయడానికి మేము మా సిబ్బంది అంతా, సచివాలయ సిబ్బంది కావచ్చు, మా యొక్క రెగ్యులర్ సిబ్బంది కావచ్చు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. బిల్ కలెక్టర్లు మీ ఇంటి దగ్గరికి వస్తారు. జాగ్రత్తగా ఇంటి పన్ను కట్టి రసీదు పొందాలా, కౌంటర్లోనే వచ్చి కట్టాలా. మా వాళ్ళు తీసుకొస్తారు బిల్ కలెక్టర్స్, పెద్ద మొత్తాలన్నీ కూడా దయచేసి కౌంటర్లో కట్టి చెల్లించాలా. చాలామంది సుమారు 500 మంది మేజర్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరూ కూడా ఇంటిమేషన్ ఇస్తున్నాము. వాళ్ళు స్వయంగా ఫోన్ చేయడం కానీ పురపాలక సంఘ ఆఫీస్ నుంచి విలేకరులు వచ్చి కలుస్తారు. దయచేసి కుప్పం పురపాలక సంఘానికి సహకరించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క అవకాశం మరో సద్వినియోగం చేసుకోవాలా. 50% అంటే కొంతమందికి అయితే లక్షల రూపాయలు ఉన్నది, కొంతమందికి కొద్ది మొత్తాలు ఉన్నాయి. అందరూ కలిసి వచ్చి ఈ చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కుప్పం నియోజకవర్గం నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలం బీసానత్తం గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు, మహిళా కార్యకర్తలు, ప్రజలు. గుడిపల్లి మండలంలోని గోశాల వద్ద నీటి బోర్ను ప్రారంభించిన భువనేశ్వరి, గోశాలను సందర్శించి గోవులకు గడ్డి తినిపించిన భువనేశ్వరి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ విస్తరణ కమిటీ విభాగ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు, మహిళా అధ్యక్షురాలు అనసూయ, వసంతమ్మ, సుగ్నమ్మ మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుగుతా ఉంటారు. అట్లే 4 సార్లు తిరుగుతా ఉండరు. నెలకు 4 సార్లు కొట్లాటు ఇప్పుడు వస్తాను మేడం, ఒక అరగంట వస్తుంది. కొట్లాటు ఇప్పుడు వస్తాను మేడం, ఒక అరగంట వస్తుంది. మిత్రులకు అందరికి కూడా నా నమస్కారాలు. మా భువనేశ్వరమ్మ మా అధ్యక్షురాలు ఆయమ్మకు పాదాందనాలు. మా గుడిపల్లి మండలము ఈరోజు పండుగ వాతావరణంలో ఉంది. ఫస్ట్ బిసానాథం ఇంకా పట్టి ఇక్కడ ఆగస్టుకు వచ్చింది మేడము. అదేవిధంగా మేము ఆగస్టు అవుతానే గుడిసెంగిరి మేడంకి ప్రోగ్రాం ఉంటుంది. మాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది మహిళలకంతా కూడాను. మేడం వచ్చి 3 నెలలకు ఒకసారి మహిళల గురించి. అందరికీ నమస్కారము. ఈరోజు కుప్పంలో మన కుప్పం ముద్దబిడ్డ మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సతీమణి నారా భువనేశ్వరి అమ్మగారు, మన అందరి అమ్మ కుప్పంలో 4 రోజులు పర్యటించున్నారు. ఆ పర్యటనలో భాగంగా మహిళలను ఎంతో ఉత్తేజపరుస్తూ మహిళలను చైతన్య. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీ నారా భువనేశ్వరి మేడం గారి పర్యటన 4 రోజుల్లో ఖరారైంది. ఇందులో భాగంగా
మొట్టమొదటగా గుడిపల్లి మండలంలో అగస్త్య స్కూల్ వద్ద ఈ రోజు మేడం పర్యటించడం జరిగింది. ఇందులోనే మన గుడిపల్లి మండలంలో మా గుడి చెంబగిరిలో మహిళలతో ముఖాముఖి కూడా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఈ యొక్క అందరికీ నమస్కారము. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారము. మా బూనమ్మ ఈరోజు కుప్పం నియోజకవర్గానికి వచ్చిన ఇదన్న ఏమనగా 4 రోజుల పర్యటన 26, 27, 28, 29 ఉగాది పండుగ ఇక్కడే జరుగుతుంది. ఆయమ్మ హైదరాబాద్లో ఉగాది పండుగ కాదు, కుప్పం మండలంలోనే ఉగాది పండుగ జరుగుతుంది. ఉగాది పండుగ జనగామ జిల్లా దేవరుపల మండలం మాదాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు వినయ్ తుమ్మలపల్లి గారి మాతృమూర్తి పద్మజాదేవి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ప్లాంట్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ యూత్ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మండల విద్యాధికారి కళావతి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మండలంలోని పాఠశాలలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటుకు తమ కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం విష్ణు, హెచ్ఎంలు లలిత, రమేష్, మార్పు సొసైటీ జిల్లా అడిషనల్ కోఆర్డినేటర్ తోడేటి ఆంజనేయులు, గ్రామ యూత్ అధ్యక్షులు వర్ర సతీష్, శ్రీనివాస్, నరేష్, పాఠశాల ఉపాధ్యాయులు సుర్జిత్, మాధవి, సత్తయ్య, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే రైట్ థాంక్స్. ఏంటంటే ఇది కమర్షియల్ నార్మల్గా పనిచేయడం జరుగుతున్నది. ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా సురక్షితమైన నీరు తాగాల అన్న ఉద్దేశంతో మేము ప్రతి గ్రామాలలో మరియు పాఠశాలల్లో ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేసేసి దీన్ని కొనసాగించడం జరుగుతున్నది. ముఖ్యంగా మన మండలంలో ఫస్ట్ స్టార్టింగ్ ఈ విలేజ్కి వస్తున్నప్పుడు తమ్ముడు ఆంజనేయులు పాలకుర్తి మండలంలో కలిసినప్పుడు ఈ మాదాపురం స్కూల్ గురించి, ఈ 2 స్కూళ్ళ గురించి అడిగినప్పుడు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. అయితే అలా చోట్ల ఏంటంటే ఎక్కడి నుంచో వాటర్ ప్లాంట్స్ ఉన్న దగ్గర నుంచి క్యాన్లు తీసుకురావడం ఒక ఇబ్బంది, అటెండర్లు లేకపోవడం అటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటిని పిల్లలకి సప్లై చేయడం ఒక ఇబ్బంది, క్యాన్లో ఒప్పుకోవడం ఇబ్బంది, పిల్లలు తాగడంలో ఒక ఇబ్బంది. ఇటువంటి ఇబ్బందులు తాగునీటి విషయంలో ఉన్నవి వాస్తవానికి. కానీ ఇట్లా వాటర్ ప్లాంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం వల్ల దాదాపు ఒక 50% వాళ్ళ ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇది చాలా మంచి విషయము. మరొకటి ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రభుత్వ పాఠశాలలు తమ యొక్క సత్తాను చాటుతున్నవి. ఇప్పుడిప్పుడే అంటే కొత్తగా కొంత డిఎస్సిలో మంచి చెప్తున్నటువంటి టీచర్లు వచ్చారు. చాలా సీనియారిటీని కొంత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి టీచర్లు కూడా మన మండలంలో ఉన్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అన్నింటికీ కూడా కమ్యూనిటీ అందించేటువంటి సహాయము, ఇట్లాంటి ఎన్జిఓలు అందించేటువంటి సహాయము చాలా తోడ్పాటును అందిస్తుంది. ఈ అంటే ప్రభుత్వ విద్య అనేటువంటిది ఒక ముందంజలో ఉండడానికి వీళ్ళందరి సహకారం చాలా విలువైనదని గుర్తు చేస్తూ ప్రత్యేకించి మన దేవరుపల మండలం తరఫున ఎన్జిఓ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒకసారి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటి అంటే పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ సూచించేది ఏంటంటే ఇంత మంచి వాతావరణం మీరు ఏర్పాటు చేసుకోగలిగారు. మీ యొక్క కృషి కొన్ని విషయాలలో చూస్తున్నాము. ఈ గతం కుళ్ళిన పండ్లు, కూరగాయలు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ క్యాటరింగ్ కాంట్రాక్టుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి డిమాండ్ చేశారు. స్థానిక రామ్నగర్లోని గిరిజన బాలుర హాస్టల్ను పరిశీలించి డివైఎఫ్ఐ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్ తిరుపతి మాట్లాడుతూ కుళ్ళిన పండ్లను సరఫరా చేస్తూ నాణ్యత లేని కూరగాయలను సరఫరా చేస్తూ తూకంలో 20 కేజీలకు 15 కేజీలు వేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూరగాయల కాంట్రాక్టుపై తక్షణమే చర్యలు
తీసుకుని కూరగాయల కాంట్రాక్టర్ చిరంజీవిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని తిరుపతి డిమాండ్ చేశారు. జిల్లాలో గిరిజన హాస్టల్ను జిల్లా గిరిజన సంక్షేమ అధికారి తనిఖీలు నిర్వహించకపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ హాస్టల్లో సంక్షేమ అధికారి కార్యాలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్టల్ను పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఇతర మండలాలలో ఉన్న హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యంగా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ పుచ్చకాయను చూస్తే ఆ పురుగులు ఆల్రెడీ తిరుగుతున్న కనబడుతుంది. కానీ గిరిజన సంక్షేమ అధికారి మాత్రం ఏ మాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరము. జరిగిన విషయాన్ని సంక్షేమ అధికారి దృష్టికి తీసుకోకపోతే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి కనబడుతుంది. ఈ కరీంనగర్లో ఉన్న గిరిజన హాస్టళ్లను సంక్షేమ అధికారి నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. కాబట్టి గిరిజన సంక్షేమ అధికారులు ప్రతి గిరిజన హాస్టల్ను తనిఖీ చేయాలని ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోబోతున్నాము. ఇదే కాంట్రాక్ట్ అయిన చిరంజీవి గత 2 సంవత్సరాల నుంచి కూరగాయల కాంట్రాక్టరు చిరంజీవి చెప్పినా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపని విద్యార్థులకు సమాధానం చెప్తున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అంటే ఈరోజు ఒక కాంట్రాక్టర్లే అధికారులతో భయపడతలేరంటే కాంట్రాక్టర్లు అధికారులు ఏ రకంగా కుమ్ముఖం అవుతున్నారో ఈ సంఘటన చూస్తే అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ తక్షణమే రామ్నగర్ మేనేజ్మెంట్ హాస్టళ్లను తనిఖీలు నిర్వహించాలి. దీంతోపాటు కరీంనగర్లో ఉన్న అన్ని గిరిజన హాస్టళ్లను తనిఖీలు నిర్వహించి నిరుపేదలైన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా జిల్లా కలెక్టర్ గారు కృషి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరిస్తున్నారో వారిపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేయడానికి విద్యార్థులతో సన్నద్ధమవుతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు తిరుపతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్. రాజకీయ ఆధిపత్య పోరులో చక్రయ్య గౌడ్ను అంతమోదించిన సొంత కూతుర్లు అల్లుళ్ళు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో ఈ 17న మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నేత చక్రయ్య గౌడ్ దారుణ హత్య. 3 సొంత కూతుర్లు 3 అల్లుళ్ళు హత్య కేసులో నిందితులు. అరెస్ట్ చేసిన పోలీసులు. చక్రయ్య గౌడ్కు 5 కూతుర్లు, 4కి అదే గ్రామంలోనే సంబంధాలు చూసి వివాహాలు చేసిన చక్రయ్య గౌడ్ గ్రామంలో రాజకీయ ఆధిపత్యం, వర్గ విభేదాలతో చక్రయ్య గౌడ్కు శత్రువులుగా మారిన 3 అల్లుళ్ళు, వారి భార్యలు హత్యకు వారే ప్రధాన కారణమని తెలిపిన పోలీసులు. గ్రామంలో 30 సంవత్సరాలు సర్పంచ్ సహకార సంఘం చైర్మన్ పదవులు చేసిన చక్రయ్య గౌడ్ తమకు రాజకీయ వైరి వర్గంగా మారడాన్ని గ్రామంలో తమ కంటే ఆయన మాటే నడుస్తుందని అల్లుళ్ళు కూతుర్లే అంతమొందించారని తెలిపిన పోలీసులు. చివరి కుమార్తె 5వ కుమార్తె మనకు కనకటి కళ్యాణి, వాళ్ళ భర్త పేరు లింగయ్య. వీళ్ళిద్దరూ కూడా ఇన్వాల్వ్, అంటే మొత్తం 3 అల్లుళ్ళు 3 కుమార్తెలు ఇన్వాల్వ్ అయినారు. ఇది ఆస్తి తగాదాల కోసం కాదు, విలేజ్ లో తమ యొక్క సుప్రమసీ కొనసాగుతలేదు. ఈవెన్ మేమందరము, ఎందుకంటే కనకటి వెంకన్న అనే అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి. విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్రయ్యదే నడుస్తుంది. ఇతను అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరుగుండదు అనేటువంటి ఒకే ఒక రీజన్. గుంటూరు ఎయిర్ ట్యాక్సీ స్టోరీ రక్షణ, వ్యవసాయ, వైద్య రంగాల్లో డ్రోన్లు విజయవంతం అవ్వడంతో ఎయిర్ ట్యాక్సీల తయారీపై ఔత్సాహికవేత్తలు దృష్టి సారించారు. హెలికాప్టర్ విమానం అంత టెక్నాలజీ అవసరం లేకుండానే సులభంగా ఆకాశంలో ప్రయాణించే ఎయిర్ ట్యాక్సీలు ప్రయోగ దశను దాటి ఉత్పత్తి స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే అనేక రకాల ప్రయోగాల ద్వారా సఫలీకృతం చెందాము. అయితే కేంద్ర అనుమతులు వచ్చిన తర్వాతే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీ వినియోగించుకోవడంలో చాలా ముందంజలో ఉంటారని ఆంధ్ర ఎయిర్ బస్ సృష్టికర్త అభిరామ్ చావా తెలిపారు. చూసావా?
జనగామ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. గుర్తు తెలియని యువతి వస్త్రాలు వెంట్రుకలతో క్షుద్ర పూజలు నిర్వహించిన దుండుగలు నల్లకోడిని బలిచ్చి తాంత్రిక పూజలు నిర్వహించారు. మహిళా ఆకారంలో బొగ్గుతో పటం వేసి అందులో క్షుద్ర పూజలు నిర్వహించారు. మంత్రాల శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ఆ దుండుగలు పారిపోయారు. వాగులో జరిపిన క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి స్థానికులు హడలెత్తిపోతున్నారు. యువతి వశీకరణ కోసం ఇలాంటి పూజలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ పూజలు పాలకుర్తి శివారు దద్దపల్లి వాగులో జరిగాయి. రాత్రివేళ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాగు పరిసరాల్లో క్షుద్ర పూజలు నిర్వహిస్తుండగా మంత్రాల శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుండి పారిపోయారు. పూజలు నిర్వహించిన ప్రాంతంలో మహిళా ఆకారంలో ముగ్గుతో బొమ్మ వేశారు. అందులో గుర్తు తెలియని యువతి వస్త్రాలు, తల వెంట్రుకలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, పూజ సామాగ్రితో క్షుద్ర పూజలు నిర్వహించారు. ముగ్గుతో గీసిన బొమ్మలో నల్ల కోడిని బలిచ్చారు. క్షుద్ర పూజలు నిర్వహించిన తీరు చూసి స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వశీకరణ కోసమే లేక శత్రునాశనం కోసమో ఇలాంటి పూజలు నిర్వహించి ఉంటారని ఆందోళన చెందుతున్నారు. కలర్ పాత వరకు చేసేట పొద్దున్న కలవలే అన్న ఇది నైటే జరిగింది వీళ్ళే దుంతారా పొద్దున్న కలవలే అంతేనా ఇప్పుడే చూసినా లైట్ లైట్ పెట్టి లైట్ పెట్టండి లైట్ లైట్ పెడతారు ఫోటో తీసుకురా నువ్వు రాకుంటే ఫోటో తీసుకురా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.